నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన పచ్చి అరటికాయ కూర అనే కథను విందాం. చిన్నతనంలోనే యువరాణులు యువరాజులు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో విద్యలలో ప్రావీణ్యం పొందుతారు. కొంతమంది పుట్టుకతోనే కొన్ని విద్యలతో పుడుతూ ఉంటారు. ఈ విధంగానే ఒక రాజ్యంలో ఉండే యువరాణి తన తండ్రి నుంచి దూరమై తన విద్యతో మళ్లీ ఎలా తిరిగి తన రాజ్యానికి చేరుకుంది అనేదే ఈ కథ సారాంశం. మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా అది ఒక అరవీటి రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలంతా కూడా తమ సొంత పంట పొలాలు పండించుకుంటూ ఎటువంటి లోటు లేకుండా రాజ్యమంతటా ధనధాన్యాలతో వర్ధిల్లుతూ ఉండేది. ఆ రాజ్యానికి మహారాజు అనిరుద్రుడు. ఆయన పరిపాలన ప్రతి ఒక్కరిని అబ్బురుపరిచే విధంగా ఉండేది. తన కుటుంబీకులతో సమానంగా రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం కలవాడు రాజు. ఆయనకు తగ్గట్టుగానే తన భార్య సుమతీదేవి కూడా రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరిని తమ కూతుర్లలా, కుమారుల్లా చూసుకుంటూ ఉండేది. వారి ఒక్కగానొక్క కుమార్తె సునీత. సునీత తల్లిదండ్రులకు ఏమాత్రం తగ్గకుండా తన వంతు ధైర్యసాహసాలతో ఎన్నో విద్యలలో ప్రావీణ్యం పొందింది. 7 సంవత్సరాలకే రాజ్యంలో ప్రతి ఆడబిడ్డకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రుల మాటే వేదవాక్కు. ఆమె ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇచ్చినప్పటికీ రాజభవనం లోపల ఆడుకునేందుకు కూడా తమ తల్లిదండ్రుల అనుమతి కోరిన తరువాతే వెళ్లేది సునీత. తల్లిదండ్రుల మీద అంత గౌరవంగా చిన్నతనం నుంచి పెరిగింది సునీత. రాజ్యంలో ఉండే అన్ని విద్యలతో పాటు తనకి చిన్నతనం నుంచి వంటల మీద కూడా మక్కువ ఎక్కువగా ఉండేది. 5వ ఏట నుంచి తన చిన్న చిన్న చేతులతో వంటగదిలో ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నాలు చేసేది. సుమతి,
చూశావా, మన కుమార్తె కేవలం యువరాణి మాత్రమే కాదు, పుట్టుకతోనే ఎన్నో విద్యలతో పుట్టిన బంగారు తల్లి. భవనంలో ఎంతోమంది వంటవాళ్లు ఉన్నప్పటికీ తన పని తాను చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరేమనుకుంటున్నారు? అన్నీ నా పోలికలే మరి అంటూ సుమతీదేవి వంటగదిలో వంటతో కుస్తీలు పడుతున్న సునీత దగ్గరికి వెళ్ళింది. తల్లి, ఎందుకు తల్లి అలసిపోతున్నావు? నీకిష్టమైన వంటకం చెప్తే నేనో లేదంటే మన వంటవారో చేసి పెడతారు కదా, ఎందుకు కష్టపడుతున్నావు అంటూ సునీతకు కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్తోంది తల్లి. అమ్మా, నాకు చదువుకోవడం, ఆటలాడుకోవడం, ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ నాకిష్టమైనప్పటికీ నాకు ప్రత్యేకించి ఎందుకో వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకో 5 నిమిషాల్లో నా వంట పూర్తవుతుంది. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చేసిన వంటకం మీకు వడ్డిస్తాను అంటూ వాళ్ల అమ్మని వంటగది నుంచి పంపించేసింది సునీత. చూశారుగా, బంగారు తల్లి అలసిపోతున్నప్పటికీ తన వంట మీద ధ్యాస మాత్రం మల్లడం లేదు. మన కూతురికి నచ్చింది చేయనిద్దాం, తన ఇష్టమే మన ఇష్టం కదా అంటూ తమ కుమార్తె గురించి మురిసిపోతూ మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు రాజుగారు, రాణిగారు. సునీత చెప్పినట్లుగానే మరొక 5 నిమిషాల్లో చిట్టి చేతులతో చేసిన వంటకాన్ని తల్లిదండ్రుల ముందు పెట్టింది. అమ్మా, నాన్న, నేను ఈరోజు ఒక కొత్త వంటకం చేశాను. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఈ వంటకాన్ని చాలా కష్టపడి ఎంతో రుచికరంగా ఉండడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు రుచి చూసి ఎలా ఉందో చెప్పండి అంటూ సునీత తాను చేసిన వంటకాన్ని రుచి చూడమంది. ఎందుకు బంగారు తల్లి, సెలవు దినాన కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. మళ్ళీ రేపు ఎప్పట్లాగే చదువుకుంటూ మరో పక్క నీకు నచ్చిన ఆటపాటలతో అలసిపోవాల్సిందేగా. ఈరోజైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చుగా అంటూ తన కూతురికి చెప్పాడు మహారాజు అనిరుద్రుడు. అయ్యో నాన్నగారు, నా గురించి మీరు దిగులు చెందకండి. నేను అలసిపోవడం లేదు. నాకు నచ్చిన పని నా చేతులతో చేసి సంతృప్తి పడుతున్నాను. మీకు చాలా బాగా నచ్చుతుంది అంటూ సునీత పట్టుపట్టడంతో మహారాజు, మహారాణి సంతోషంగా తన కూతురు చేసిన కొత్త వంటకాన్ని రుచి చూశారు. ఆహా, అమోఘం! ఇంత రుచికరమైన వంటని నేనిప్పటి వరకు తినలేదు అంటూ మహారాజు, మహారాణి తన కూతురు సునీతని పొగడ్తలతో ముంచెత్తారు. మహారాజు, మహారాణి పొగిడిన విధంగానే సునీత చేసిన కూర కూడా చాలా రుచికరంగా ఉంది. అదే పచ్చి అరటికాయ కూర. తమ రాజ్యంలో అరటిపళ్ళు, అరటికాయలు సమృద్ధిగా దొరుకుతున్నప్పటికీ రాజ్యంలో ఎప్పుడూ కూడా అరటికాయతో వంట వండుతారని తెలీదు. అరటిపళ్లను తింటున్నప్పటికీ అరటికాయలను తాము తినడానికి పనికిరావు అని చెప్పి పశువులకు వేసేసేవారు, లేదంటే మళ్ళీ ఎరువుగా మార్చేసేవారు. ఇదంతా గమనించిన యువరాణి సునీత అరటికాయతో కూర వండితే ఎలా ఉంటుందో అని మొదటిసారి ప్రయత్నం చేసి విజయం సాధించింది. సునీత చేసిన కూర నిజంగా ఒక అద్భుతం. మొదటిసారిగా అరటికాయ కూర తిన్న మహారాజు, మహారాణి ఆశ్చర్యపోయారు. కాని నిజానికి ఏ కూరగాయతో వంట వండింది అని అనుమానం రాజుగారికి, రాణిగారికి వచ్చింది. బంగారు తల్లి, నేను ఇటువంటి కూరను ఎప్పుడూ తినలేదు. అసలిది ఏ కూరగాయతో వండావో చెప్తావా అంటూ సుమతి అడిగారు. అయ్యో అమ్మ, ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్తే ఏ కూరగాయతో ఏ వంటలు చేయొచ్చో తెలుస్తుంది. ఇది పచ్చి అరటికాయ కూర అంటూ తన అమ్మని ఆట పట్టించింది సునీత. భలే చెప్పావు తల్లి, మీ అమ్మకి అలా బుద్ధి చెప్పు అంటూ ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు భోజనాలు ముగించుకున్న అనంతరం విశ్రాంతి తీసుకుంటూ దినచర్యను కొనసాగిస్తూ ఉంటారు. రాజుగారికి, రాణిగారికి ఎంతో ఇష్టకరమైన వంటకంగా మారిపోయింది పచ్చి అరటికాయ కూర. యువరాణి సునీత కూడా తనకి ఎంతో నచ్చిన కూరను తమ స్నేహితుల కోసం కూడా తీసుకుని వెళ్ళింది. సునీత, నువ్వు చేసిన ఈ కూర చాలా బాగుంది. ఇంతకీ ఇది ఏం కూర? నేనెప్పుడూ తినిందే లేదు. బహు రుచిగా ఉంది అంది సునీత స్నేహితురాలు రమ్యశ్రీ. అబ్బా, అంత సులభంగా చెప్పేస్తారు మరి. ఏం కూరో నువ్వే చెప్పుకో అంది.
అబ్బో, భలేగా ఉందే! ఇక్కడ కూడా నీ తెలివితేటలు బాగానే ప్రదర్శిస్తున్నావు. నా వల్ల కాదు తల్లి, నువ్వే చెప్పు అంటూ 3-4 కూరగాయల పేర్లు చెప్పి ఇంక తాను చెప్పలేనని రమ్యశ్రీ చేతులెత్తేసింది. నువ్వు చెప్పలేవని నాకు తెలుసు, అందుకే నీకు పరీక్ష పెట్టాను. సరే, నేనే చెప్పేస్తాను. వంట పచ్చి అరటికాయ కూర. చాలా రుచిగా ఉంది కదా అంటూ మరోసారి సునీత తను చేసిన కూర గురించి స్నేహితురాలికి చెప్పింది. అవును, నిజంగా చాలా రుచిగా ఉంది. నేను కూడా నేర్చుకొని మా ఇంట్లో చేస్తాను అంటూ తను కూడా నేర్చుకొని ఇంట్లో చేయాలని ఎలా వండాలో చెప్పమని అడిగింది. సునీత కూడా తాను ఎలా వండిందో చెప్పి తమ భోజనాలు ముగించుకొని మళ్లీ పాఠశాలకు వెళ్లారు. సునీతకు ఎప్పుడూ తన స్నేహితురాళ్లతో కలిసి పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండేది. తన 6వ ఏట వరకు కొంతమంది పండితులు రాజభవనానికి వచ్చి విద్యాభ్యాసం చేయించేవారు. కాని తాను ఎదుగుతున్న కొద్దీ తన కోరికలను తన తల్లిదండ్రులకు చెప్తూ ఉండేది సునీత. అదేవిధంగా తనకు నచ్చినట్లుగా పాఠశాలకు వెళ్లి చదువుకోమని మహారాజు మహారాణి కూడా ఒప్పుకున్నారు. అలా యువరాణి విద్యాభ్యాసం కొనసాగుతూ ఉండేది. ప్రతి ఒక్కరికి పచ్చి అరటికాయ కూర మక్కువ ఎక్కువయ్యింది. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూ తమకి కూడా పచ్చి అరటికాయ కూర ఎలా వండాలో నేర్పించమని రాజ్యంలో ప్రజలు వచ్చి నేర్చుకుని పచ్చి అరటికాయ కూర ఆస్వాదిస్తూ ఉండేవారు. పచ్చి అరటికాయని కూరగా వండుకోవచ్చని తెలిసిన రోజు నుంచి రాజ్యంలో ఎక్కడా కూడా అరటికాయలను వృధాగా పడేసేవారు కాదు. తాము వండుకోగా మిగిలినవి తమ పశువుల కోసం వేసేవారు. ఇలా రాజ్యంలో ప్రతి ఒక్కరూ పచ్చి అరటికాయ కూర నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ యువరాణి సునీత చేసిన పసందైన పచ్చి అరటికాయ కూర రుచి మాత్రం వచ్చేది కాదు. ఇలా రోజులు గడిచాయి. యువరాణికిప్పుడు 8 ఏళ్లు నిండా వచ్చాయి. యువరాణి అన్ని విద్యలతో పాటు తనకు నచ్చిన వంటకాలలో కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండేది. యువరాణి పుట్టినరోజు సందర్భంగా తమ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరిని పిలిచి రాజభవనంలో భోజనాలు పెట్టమని కోరింది సునీత. ఎందుకంటే ఎవరైనా భోజనం చేయక చాలా రోజులు ప్రయాణాలు చేసిన వారైనా, పేదవారైనా, వేరే రాజ్యంలో నుంచి వచ్చిన ఎవరైనా సరే తన పుట్టినరోజు నాడు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదని సునీత ఆలోచన. అయితే కేవలం తన పుట్టినరోజు నాడు మాత్రమే కాకుండా వారంలో 2 రోజులు తప్పకుండా భోజనాలు ఏర్పాటు చేయాలని పుట్టినరోజు సందర్భంగా నిర్ణయం తీసుకుంది. అనిరుద్రుడు, సుమతి తమ కూతురి నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. తమ రాజ్యంలో ఉన్న వారికే కాకుండా పొరుగు ఊర్ల గురించి కూడా ఆలోచించే గొప్ప మనసున్న కూతురికి జన్మనిచ్చినందుకు సంతోషించారు. పుట్టినరోజు నాడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి రాజ్యంలోని ఉన్న ఒక వనంలోకి వెళ్లారు. వారితో కొంతమంది భటులు కాపలాగా అక్కడ ఉన్నారు. కాని తమతో పాటు భటులు ఉండడంతో పిల్లలు ఆడేందుకు కాస్త భయపడడంతో ఇది గమనించిన యువరాణి భటులను కాస్త దూరంగా వెళ్లమని కోరింది. పిల్లలను గమనిస్తూనే భటులు కాస్త దూరంలో వెళ్లి నిలబడ్డారు. ప్రతి ఒక్కరూ ఆటపాటలతో ఆహ్లాదంగా గడుపుతూ ఉన్నారు. ఆటలలో భాగంగా కళ్లగంతలాట ఆడుతూ ఉన్నారు పిల్లలు. అదే సమయంలో యువరాణి వంతు వచ్చింది. యువరాణి కళ్లకు గంతలు కట్టుకొని తన తోటి స్నేహితురాలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందరూ నన్ను పట్టుకో అంటూ ఆట పట్టిస్తూ తన చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉన్నారు. యువరాణి హఠాత్తుగా తన స్నేహితురాలను పట్టుకోబోయి పక్కనే ఉన్న జలపాతంలో పడిపోయింది. భటులు కూడా దూరంగా ఉండడంతో యువరాణిని వెంటనే పడిపోకుండా పట్టుకోవడానికి వీలుపడలేదు. శరవేగంగా పారుతున్న జలపాతం కావడంతో యువరాణి కొట్టుకుపోయింది. తన స్నేహితురాళ్లందరూ భయంతో ఏడుస్తూ కేకలు వేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ యువరాణి జాడ కనిపించలేదు. పుట్టినరోజు నాడు ఇలా జరగడం పిల్లలందరికీ ఎంతో భయం కలిగించింది. భటులు చాలాసేపు వెతికినప్పటికీ నదిలో కొట్టుకుపోయిన యువరాణి జాడ కానరాదు. రాజుగారు ఏమంటారో ఏమిటో అనుకుంటూ భయపడుతూ బాధతో రాజుగారి ముందు నిలబడ్డారు భటులు.
మరోపక్క మహారాణి భటుల భయాన్ని, బాధను చూస్తూ కంగారు పడింది. భటుల వెనకే వచ్చిన పిల్లలు ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పారు. విషయాన్ని విన్న వెంటనే మహారాణి కుప్పకూలిపోయింది. అయ్యో, నా బిడ్డ, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ నాకు కావాలి అంటూ తలపట్టుకొని రోధించింది. ఊరుకో సుమతి, నువ్వు ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకు, మన బిడ్డను నేను దగ్గరుండి తీసుకొస్తాను అంటూ ఎంతో ఆవేదనతో ఏడుస్తున్న తన భార్యను ఓదార్చి, తన నమ్మకాన్ని కోల్పోకుండా తన బిడ్డ ఎలాగైనా దొరుకుతుంది అని నమ్మకంతో బిడ్డను వెతకడానికి బయలుదేరాడు మహారాజు. గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉన్నా తన బంగారు తల్లి చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ముందుగా బిడ్డ కొట్టుకుపోయిన జలపాతం దగ్గరికి వచ్చారు. సేనాధిపతి, భటులారా, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నా బిడ్డ మళ్లీ దొరికేందుకు ఒకే ఒక ఆధారం ఈ జలపాతం మాత్రమే. ఈ జలపాతం ఎక్కడి వరకు ప్రవహిస్తుందో అదంతా వెతికి చూడండి, తప్పకుండా నా బిడ్డ దొరుకుతుంది అంటూ చెప్పి జలపాతాన్ని చూస్తూ రోధించడం మొదలుపెట్టాడు మహారాజు. బాధపడకండి మహారాజా, మన యువరాణి ఎలాగైనా దొరుకుతుంది అని సేనాధిపతి రాజుని ఓదార్చి భటులతో కలిసి యువరాణి కోసం వెతకడం మొదలుపెట్టాడు. మరోపక్క మహారాజు కొంత సమయానికి మహారాణిని ఓదార్చడానికి తిరిగి భవనానికి చేరుకున్నాడు. జలపాతంలో పడిపోయిన యువరాణి సునీత తలకు అనుకోకుండా దెబ్బ తగలడం వల్ల తను స్పృహ లేకుండా కొట్టుకుని వెళ్ళిపోయింది. యువరాణి కోసం భటులు జలపాత ప్రవాహం చివరి వరకు వెళ్లి చుట్టుపక్కల కూడా ఆరా తీశారు. కాని యువరాణి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. భటుల రాక కోసం తన యువరాణి దొరికింది అనే కబురు తీసుకొస్తారంటూ తిండి నిద్ర లేకుండా మహారాణి, మహారాజు, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. సుమారు 15 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు యువరాణి బ్రతికి ఉంటుందని ఆశలు కోల్పోయారు రాజ్యంలో ప్రజలందరూ. రాజుగారు కూడా అదే అనుకుంటూ ఉన్నప్పటికీ మరోపక్క ధైర్యంగా, నమ్మకంతో తన భార్య సుమతీదేవికి నమ్మకాన్నిస్తూ ఉన్నాడు అనిరుద్రుడు. 16వ రోజు ఉదయం భటులు తిరిగి వచ్చారు. కాని వారి వెంట యువరాణి లేదని తెలుసుకొని రాజ్యమంతా విలపించింది. రాజభవనంలో వేచి చూస్తున్న వారు యువరాణి భటులకు దొరకలేదు అనే విషయాన్ని తెలుసుకొని ఆకాశం బద్దలయ్యేలా విలపించారు. రాజుగారు, రాణిగారు శోకం తీర్చలేనిది. రాజ్యమంతా విలపిస్తూ బాధతో మునిగిపోయారు. రోజులు భారంగా కదులుతున్నాయి. యువరాణి జలపాతంలో కొట్టుకుపోయిన రోజు ఏమైందంటే, ఏమయ్యా, రోజు ఇలా చేపలు పడ్డానికి రావడం, బజారులో అమ్ముకోవడం, ఏదో కొంత సొమ్ము చేసుకోవడం, మిగిలిపోయిన చేపలతో ఇంటికెళ్ళి పులుసు పెట్టుకుని తినడం, అసలిక ఇదే జీవితం అయిపోతుందయ్యా. అసలు నాకు పిల్లలు పుడతారో పుట్టరో, మనకి ఏదో ఒకనాడు పిల్లలు పుట్టాలని చేయని వ్రతమూ లేదు, నోచుకోని నోము లేదు. కిందటి వారం ఎంకన్న స్వామికి పదే పదే ఇదే కోరికను కోరుకున్నాను. ఏనాటికి నా కోరిక తీరుస్తాడో ఏటో అంటూ తన భర్త సోములతో మాట్లాడుతూ జలపాతం నుంచి ప్రవహిస్తున్న ఒక నది పాయలో చేపలు పట్టేందుకు వచ్చింది ఈశ్వరమ్మ. ఏటయ్యా, నేను మాట్లాడుతూ ఉన్నాను, నువ్వసలు ఏ సంబంధం లేనట్టు నోరు మెదపవే అంటూ సోములను ఆడిపోసుకుంటుంది ఈశ్వరమ్మ. ఏటి, చెవులతో వింటున్నదే కాకుండా నువ్వు రోజు చెప్పే విషయాన్ని నోరు మెదిపి మాట్లాడడం కూడానా అంటూ సోములు చిరాకు పడ్డాడు. నీకట్టాగే ఉంటదయ్యా, పిల్లలు లేకపోతే ఆ ఆడదాని బాధేటో నీకెలా తెలుస్తుందిలే అంటూ బుట్ట కిందకి దించి వలను సరిచేసి సోములకి ఇచ్చింది. ఊరుకోవే, పిల్లలు కావాలని నాకు మాత్రం ఉండదా ఏటి? సరే సరే, మనకెప్పుడు ఇది ఉండేదేగా, వలెలా ఇవ్వు అని ఈశ్వరమ్మ చేతిలో ఉన్న వలని తీసుకొని నదిలోకి మెల్లగా దిగాడు సోములు. వల ఇలా వెయ్యగానే పారుతున్న నీటి ప్రవాహం కారణంగా వలలో ఏదో బలంగా వచ్చి చిక్కుకున్నట్లు అనిపించింది. ఈశ్వరమ్మ, ఈరోజు వచ్చి రాగానే పెద్ద చేప చిక్కింది, రా నాతో పాటు వచ్చి వలను లాగుదూగాని అంటూ ఈశ్వరమ్మని పిలిచాడు.
ఈశ్వరమ్మ పరుగున వచ్చి వలను గట్టిగా లాగుతుంది. ప్రవాహం కారణంగా వలను చాలా బలంగా లాగాల్సి వస్తుంది. లాగే కొద్దీ వలలో ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది ఈశ్వరమ్మ సోములకు. ఊలమ్మో, ఏంటయ్యా, ఎవరి ఆడబిడ్డ, తొందరగా లాగు అంటూ వలలో చిక్కిన ఆ అమ్మాయిని బయటికి తీశారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ రోజు ప్రవాహంలో కుట్టుకుపోయిన యువరాణి సునీత. సోములు వెంటనే నాడి పట్టుకొని యువరాణి బతికే ఉందని చెప్పాడు. నీళ్లు తాగేసింది అని సునీత పొట్టలో ఉండే నీళ్లు బయటికి వచ్చే వరకు చేయాల్సిన ప్రక్రియ చేశారు దంపతులు. సునీత మెల్లగా స్పృహలోకి వచ్చింది. కానీ తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల మైకంలో ఉన్నట్టే ఉంది. తలకి దెబ్బ తగిలిందని గ్రహించిన దంపతులు వెంటనే సునీతను తీసుకొని ఆ గ్రామంలో ఉండే పసరు వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ వైద్యుడు ఆ అమ్మాయి తలకి పసరు రాసి కట్టుకట్టి ఓ వారం రోజులు పచ్యం చేయాలని, తాను ఇచ్చిన గుళికలను మింగించాలని వైద్యుడు అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాడు. సునీత మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకున్న దంపతులు జాగ్రత్తగా చూసుకుంటూ వారం రోజులు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనకి నచ్చినవన్నీ తీసుకొస్తూ పళ్ళు పలహారాలు ఇస్తూ జాగ్రత్తగా చూసుకున్నారు. సునీతకు మెల్లగా మైకం పోయి గాయం మానిన తరువాత మాట్లాడసాగింది. ఈశ్వరమ్మ సోములను చూస్తూ, మీరెవరు? ఇంతకీ నేనెవరు? నేనెందుకిక్కడున్నాను? మీరు నాకేమవుతారు? నేను మీకేమవుతాను? అంటూ రకరకాల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. సునీత వేస్తున్న ప్రశ్నలు విన్న ఈశ్వరమ్మ సోములు దంపతులు ఒక పక్క ఆశ్చర్యపోతూ మరో పక్క సంతోషిస్తూ ఉన్నారు. బిడ్డలు లేని తమకి వెంకన్నస్వామి ప్రసాదించిన బిడ్డ అనుకొని, తల్లి, నీ తలకు బలమైన దెబ్బ తగిలింది. స్నానానికి వెళ్ళినప్పుడు చిన్న రాయి నీ తలకి తగలడం వల్ల మైకంలోకి వెళ్ళావు. కానీ దెబ్బ మానిన తరువాత నువ్వన్నీ మర్చిపోయావు. ఇదిగో, ఈయనే మీ నాన్న, నేను మీ అమ్మను, నువ్వు మా చిట్టివి అంటూ ఈశ్వరమ్మ చెప్పేసరికి పక్కనుంచి సోములు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఈశ్వరమ్మ ఏమీ చెప్పొద్దంటూ సైగ చేసింది. అయితే మీరు అమ్మా నాన్ననా? అంది. ఈశ్వరమ్మ సోములను తన తల్లిదండ్రులని నమ్ముతుంది. ఇలా సునీత తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే తన తల్లిదండ్రులనుకున్న ఈశ్వరమ్మ సోములు దగ్గర చిట్టిగానే పెరుగుతోంది. చిట్టికి 16 సంవత్సరాలు నిండాయి. చిట్టి తల్లిదండ్రులైన ఈశ్వరమ్మ సోములు చేపలు పట్టే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరోపక్క తన గతాన్ని మర్చిపోయిన చిట్టి తన తల్లిదండ్రులతో కలిసి చేపల వేటకు వెళ్లడం, పిల్లలతో ఆటపాటలతో గడపడం చేస్తూ ఉండేది. కానీ ఆశ్చర్యపోయే విషయమేమిటంటే, చిట్టికి గతం గుర్తులేకపోయినప్పటికీ, తన తల్లిదండ్రులు, తన రాజ్యం గురించి మర్చిపోయినప్పటికీ తాను చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టపడిన వంటని మాత్రం వదల్లేదు. తను ఎప్పుడూ మంచి మంచి వంటలు చేస్తూ, ఇరుగు పొరుగున అయ్యే పెళ్లిళ్లకు, ఇంకేమైనా విశేషాలు జరిగినప్పుడు భోజనాల సంగతి మొత్తం చిట్టి చూసుకుంటూ ఉండేది. ఇలా సునీత తన తల్లిదండ్రులు కాని తల్లిదండ్రులు ఈశ్వరమ్మ సోములకు చేదోడు వాదోడుగా ఉంటూ తన కాలాన్ని గడుపుతూ ఉంటుంది. 8 సంవత్సరాల క్రితం జలపాతంలో కొట్టుకుపోయిన కూతురు సునీత గురించి, తాము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న యువరాణి గురించి ఇప్పటికీ మహారాజు మహారాణి జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటారు. మహారాజు తన కార్యచర్యలలో నిమగ్నమై ఉన్నప్పటికీ మరోపక్క మహారాణి మాత్రం తన కూతురు లేని లోటు గురించి చింతిస్తూ ఉండేది. కానీ మహారాజు ఇప్పటికీ తన కూతురు గురించి చాలా రాజ్యాలలో, ఊర్లలో సునీతకు ఉండే గుర్తుల గురించి దండోరా వేయిస్తూ వెతుకుతూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా అనిరుద్రుడు అన్నగారైన మణిరుద్రుడు కూతురి వివాహం దగ్గర పడుతోంది. అన్ని సన్నాహాలు జరుగుతున్న వేళ మణిరుద్రుడికి అనిరుద్రుడి దగ్గర నుంచి లేఖ వచ్చింది. అన్నగారు, నమస్కారం. మన సుమలత వివాహం దగ్గర పడుతున్న వేళ ఒక విషయం మీకు చెప్పాలని, నా చిన్న కోరికని మీరే తీరుస్తారని ఈ లేఖ వ్రాస్తున్నాను. నా కూతురు లేని లోటును నీ కూతురు సుమలత వివాహం ద్వారా తీర్చుకోవాలని యోచిస్తున్నాను. సునీత కనిపించకుండా పోయినప్పటి నుంచి సుమతీదేవి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది.
మీరే మాకు సంతోషాన్ని కలిగిస్తారని నమ్ముతున్నాం అంటూ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని విన్నవించుకున్నాడు అనిరుద్రుడు. తన తోబుట్టు కోరికను తీర్చడానికి మణిరుద్రుడు తన భార్యా పిల్లలతో కలిసి అనిరుద్రుడి రాజ్యంలో తన కూతురు సుమలత వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని లేఖ ద్వారా మణిరుద్రుడు తన తమ్ముడు అనిరుద్రుడికి తెలియజేశాడు. తన అభిప్రాయానికి సమ్మతించిన అన్నయ్య గారి ఆలోచన చూసి అనిరుద్రుడు సంతోషించాడు. ఈ విషయాన్ని సుమతీదేవి కూడా సంతోషంగా స్వీకరించింది. ఎడారిలో ఉన్న తమకి కాస్త నీటి బిందువు లాంటి సంతోషం అందిందంటూ అనిరుద్రుడు సుమతీదేవి ఆనందించారు. వివాహానికి 10 రోజులు ముందుగానే మణిరుద్రుడు ఆయన సతీమణి వారి గారాల పట్టి సుమలతతో కలిసి అనిరుద్రుడి రాజ్యానికి చేరుకున్నారు. ఆనాటి నుంచి రాజ్యంలో తిరిగి సంబరాలు మొదలయ్యాయి. సునీత ఉంటే తనకి వివాహం ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా ఆనంద సంబరాల మధ్య సుమలత వివాహాన్ని జరిపించాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ సునీత అక్క సుమలతకు జరగబోయే వివాహం కోసం సందడి చేస్తున్నారు. అయితే పొరుగురులో ఉండే ఈశ్వరమ్మ సోములకు అనుకోకుండా అనిరుద్రుడి రాజ్యం నుంచి పిలుపు వచ్చింది. వివాహ మహోత్సవాలలో ప్రతిరోజు అద్భుతమైన వంటలు చేయాలని సునీతకు పిలుపు అందుతుంది. మన చిట్టి అదృష్టవంతురాలండి, తన అదృష్టం ఇంత పెద్ద రాజ్యం నుంచి పిలుపొచ్చేలా చేసింది అంటూ ఈశ్వరమ్మ తన కూతురు చిట్టిని చూసి మెచ్చుకుంది. మరి నా కూతురంటే ఏటనుకున్నావు? తాను చేసే వంటల రుచి పక్క రాజ్యానికి కూడా పాకింది. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే అంటూ సోములు కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిట్టిని చూసి మురిసిపోయాడు. అవును నాన్నగారు, మన కష్టాలు తీరినట్టే, మనం రేపే బయలుదేరాలి అంటూ చకచకా కుటుంబం అంతా కలిసి బట్టలు సర్దుకొని అనిరుద్రుడి రాజ్యానికి బయలుదేరారు. రాజ్యంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనంద సంబరాలలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఆశ్చర్యంగా రాజ్యంలోకి అడుగుపెట్టారు చిట్టి కుటుంబం. మిరుమిడ్లు కమ్ముతున్న బాణాసంచాతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అలా భటులను సహాయం అడిగి రాజభవనానికి చేరుకున్నారు. ప్రతిరోజు సునీత తన కమ్మని వంటలతో రాజభవనంలోని అందరినీ ఉత్తేజపరుస్తోంది. మణిరుద్రుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వంటలను ఎంతో మెచ్చుకున్నారు. మరోపక్క అనిరుద్రుడు తన భార్య సుమతీదేవి ఇంత చిన్న వయసు ఎంత చక్కగా వంటలు చేస్తోందో అనుకుంటూ, నా కూతురు ఉండుంటే ఇంతకన్నా మధురమైన వంటలు చేసి అందర్నీ ఆనందంగా చూసుకునేదని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. ఒకరోజు సుమతీదేవి ఇంత కమ్మని వంటలు చేస్తుంది ఎవరా అంటూ తానే స్వయంగా వచ్చి చూడాలి అనుకుంటుంది. తానే స్వయంగా వంటశాలలోకి వెళ్ళగానే ఒక అమ్మాయి వంట చేస్తూ కనిపించింది. మరోపక్క చేపలు వండుతూ హడావుడిలో ఉన్నారు చిట్టి తల్లిదండ్రులు. చెప్పండి అమ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వస్తాను కదండీ అంటూ సుమతీదేవిని చూసి కంగారు పడుతూ చాలా వినయంగా మాట్లాడింది చిట్టి. చిట్టి మాటలు వినగానే ఎందుకో సుమతీదేవికి తన కూతురు సునీత గుర్తుకొచ్చింది. నీ పేరేంటి తల్లి అని అడిగింది సుమతీదేవి. నా పేరు చిట్టి అంటూ చెప్పగానే సుమతీదేవికి తన కూతురు సునీత ముఖకవళికలు తనలో కనిపించగానే సుమతీదేవికి అనుమానం వచ్చి చిట్టి భుజం మీద పుట్టుమచ్చ ఉందో లేదో అని చూస్తుంది. ఎందుకంటే తప్పిపోయిన సునీత భుజం మీద పొట్టుబిళ్లంత పుట్టుమచ్చ ఉంటుంది. సుమతీదేవి ఊహించని విధంగా అక్కడికి వంటలు చేయడానికి వచ్చిన చిట్టి భుజం మీద పుట్టుమచ్చ ఉండడం చూసి వెంటనే రాజుగారికి కబురు పెట్టింది. కాని అదే సమయానికి రాణిగారికి కబురు వస్తుంది. వెంటనే రాజమందిరంలోకి రమ్మని అనిరుద్రుడు రాణికి కబురు పంపుతాడు. వెంటనే తన కూతురు అనుకుంటున్న చిట్టిని తీసుకొని రాజమందిరంలోకి వెళ్ళగానే సుమతీదేవి ఆశ్చర్యపోతుంది. అనిరుద్రుడు పక్కన ఇంచుమించు చిట్టి వయసు కలిగిన అమ్మాయి ఉంది. సుమతీదేవి రావడం గమనించిన అనిరుద్రుడు ఆ అమ్మాయిని చూపించి, ఆమె మన కూతురు సునీత అంటూ చెప్పగానే మరోపక్క చిట్టిని చూస్తూ ఏం చేయాలో తోచని గందరగోళ స్థితిలో పడిపోయింది సుమతీదేవి.
అయితే వెంటనే చిట్టి చేతి మీద ఉన్న మచ్చని చూపిస్తూ, ఇదిగో ఈమె మన కూతురు సునీత అంటూ సుమతీదేవి చెప్పడంతో అనిరుద్రుడు ఆశ్చర్యపోతాడు. అనిరుద్రుడు పక్కన ఉన్న అమ్మాయి చేతి మీద కూడా పుట్టుమచ్చ ఉందని చూసి తనే మన అమ్మాయి అంటూ వాదించడం మొదలుపెడతాడు. కూతురు దొరికిందనే సంతోషం నిమిషం కూడా లేకుండా పోయినట్లు అయిపోయింది. అసలు వారిద్దరిలో ఎవరు మహారాణి సునీత తెలియకుండా పోతోంది. సరైన సమయానికి ఈశ్వరమ్మ సోములు కూడా తమ కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ రాజమందిరానికి చేరుకున్నారు. జరుగుతున్న విషయాన్ని గమనించి మంచి మనసుతో ఇప్పటి వరకు పెంచినప్పటికీ చిట్టి తమ అసలు బిడ్డ కాదని, నదిలో దొరికిందని చెబుతారు దంపతులు. ఇదంతా విన్న సుమతీదేవి తప్పకుండా చిట్టే సునీత అంటూ నమ్ముతుంది. మరోపక్క అనిరుద్రుడు పక్కన ఉన్న అమ్మాయి బంధువులు కూడా తమకి కూడా తమ బిడ్డ నదిలో దొరికింది అంటూ మరో కథను అల్లుతారు. ఇవన్నీ విన్న తరువాత అసలు ఎవరు తన బిడ్డ అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆతృతగా వేచి చూస్తుంటారు అందరూ. ఇద్దరు బిడ్డలు ఎదురుగా ఉన్నప్పటికీ తమ కూతుర్ని కనిపెట్టలేకపోతున్నామని నిరాశలో ఉండగా హఠాత్తుగా సుమతీదేవి తన ఎదురుగా ఉన్న ఇద్దరు బిడ్డలకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటుంది. వారిద్దరినీ తీసుకొని వంటశాలకు వెళ్ళింది. ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందో అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇద్దరికీ పచ్చి అరటికాయ కూర వండమని చెబుతుంది సుమతీదేవి. ఇద్దరూ వెంటనే పచ్చి అరటికాయతో రుచికరమైన వంటకాలు సిద్ధం చేశారు. ఇంకేముంది, చిట్టి చేసిన పచ్చి అరటికాయ కూర తిన్న వెంటనే ప్రతి ఒక్కరూ చిట్టినే సునీత అని గుర్తుపడతారు. ఆనందంతో మునిగి తేలుతారు రాజదంపతులు. సునీత అని చెప్పి వచ్చిన మరొక అమ్మాయి ధనానికి ఆశపడి ఇదంతా చేశామని చెప్పి తమని క్షమించమని కోరారు. తమ కూతురు దొరికిందన్న సంతోషంలో ఇంకా ఎవరికీ శిక్ష విధించకుండానే అందర్నీ వెళ్ళిపోమ్మన్నాడు రాజు. మరోపక్క చిట్టిని తమ అసలైన తల్లిదండ్రులకు అప్పగించామని సంతోషంలో ఈశ్వరమ్మ సోములు ఉండగా రాజదంపతులు తమ కూతురు సునీతతో అక్కడికి వచ్చారు. తమ కూతుర్ని 8 సంవత్సరాలు పెంచినప్పటికీ తమ ప్రేమను పక్కన పెట్టి రాజదంపతుల సంతోషం గురించి ఆలోచించిన ఈశ్వరమ్మ సోములను మెచ్చుకున్నారు. ఇక మీదట ఈశ్వరమ్మ సోములు కూడా తమతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. మణిరుద్రుడి కూతురు సుమలత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సునీత రాకతో మళ్లీ రాజ్యం ఆనంద సంబరాలతో మునిగిపోయింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.